నమస్తే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జియాలజిస్ట్, జెమాలజిస్ట్, సిగ్నేచరాలజిస్ట్, ఫోనాలజిస్ట్, వేద గణిత శాస్త్రవేత్త, వాస్తు మరియు పిరమిడ్ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం సార్. సార్, ఈరోజు మాకు ముందుగా రక్షా కవచంలో ఏం చెప్పబోతున్నారు? రక్షా కవచంలో రేపు చేయబోయేది ఏంటంటే ఆర్థిక పరిస్థితులు బాగుండడానికి ఏం చేయాలి, ఇంట్లో ఏం చేస్తే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, దరిద్రాన్ని బయటికి పారదోలేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయనేది ఈరోజు రక్షా కవచంలో చెప్పబోతున్నాం. ఓకే సార్. సార్, ఆర్థిక పరిస్థితులు అనేవి తారుమారు అవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? ఆర్థిక పరిస్థితి తారుమారు కావడానికి ముందుగా ఏంటంటే సైన్, ఇక పేరుని పక్కన పెడితే సిగ్నేచర్ అనేది కరెక్ట్గా లేనప్పుడు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి. మనం చేస్తున్నటువంటి బిజినెస్ కూడా అన్డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. చేస్తున్నటువంటి బిజినెస్లో డబ్బులు అంటే ఏదైనా మనం ఐటమ్స్ అమ్మినప్పుడు ఆ డబ్బులు వచ్చినటువంటి డబ్బులు వేరే అవసరాలకు ఖర్చులు అయిపోయి అలాగే మళ్ళీ వస్తువులు తేవాలి అనుకున్నప్పుడు ఆ యొక్క డబ్బులు అనేది అప్పులకు కూరుకుపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు అనేది రావడానికి కారణం ఏంటి అంటే సిగ్నేచర్. ఒకవేళ జాబ్ చేస్తున్నారనుకోండి, జాబ్ చేస్తే శాలరీ రాగానే అన్ని అప్పులు కట్టేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ ఈ నెల మొత్తంగా కూడా వాళ్ళకి ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి మనం సిగ్నేచర్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఆ సిగ్నేచర్ కరెక్ట్గా ఉన్నట్లయితేనే ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడుతూ ఉంటారు. అలాగే పేరు కూడా కరెక్ట్గా ఉండాలి. అలాంటి వాళ్ళు మన దగ్గరికి కర్నూలు నుంచి అప్పారావు అనేటువంటి వ్యక్తి తిరుపతిలో కానిస్టేబుల్. ఇతను ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ ఎలాంటి అంటే ఇక్కడ లంచాలు అలాంటివి ఏమి తీసుకోకుండా బాగా ఉండేటువంటి వ్యక్తి. అలాగే ఉండేటువంటి వ్యక్తికి ఏంటంటే మనము సంపాదించాలంటే ఏదైనా కష్టపడి సంపాదించాలని చెప్పేసి ఒకటి బ్రిఫ్స్ ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇటుకల వ్యాపారం, ఇటుకలు చేస్తున్నటువంటి వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఆ యొక్క వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఒక పార్ట్నర్షిప్ని కలుపుకొని స్టార్ట్ చేయడం జరిగింది. పార్ట్నర్షిప్ని కలుపుకొని స్టార్ట్ చేశాక ఆ వ్యాపారంలో కొంత లాస్ రావడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క పార్ట్నర్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఇతన్ని లాస్ చేసేసి, అంటే అమౌంట్ అంతా అతను తీసేసుకొని లాస్ చేసేసి లెక్కలన్నీ తారుమారు చేసి చూపించడం, దాంతో ఇతను టోటల్గా లాస్ అయిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మన దగ్గర రావడం జరిగింది. అప్పారావు అనే పేరులో చిన్న కరెక్షన్ చేసి ఆ తర్వాత సిగ్నేచర్ అనేది టోటల్గా మైనస్లో ఉంది మీకు, కావున మీరు సంపాదించలేకపోతా ఉన్నారు, అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పేసి మనం ఆ సైన్ని కూడా సెట్ చేయించడం జరిగింది. ఆ తర్వాత అతను ఆటోమేటిక్గా మళ్ళీ ఆ యొక్క ఇటుకల వ్యాపారం అనేది సొంతంగా పెట్టడం జరిగింది. సొంతంగా పెట్టేసి ఈ యొక్క ఫస్ట్ అయినటువంటి అప్పును తీర్చడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇటుకల వ్యాపారం కూడా ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఇలాగా డెవలప్మెంట్ అనేది కావడానికి కారణం ఏంటంటే ఓన్లీ సిగ్నేచర్ అనేది సెట్ చేయడం వల్ల. అలాగే ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు, దాన్ని వదిలేయలేదు. ఆ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడిపోయినాయి. ఇలా చాలా డెవలప్మెంట్ అనేది వచ్చేసింది. ఈ డెవలప్మెంట్ రావడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ సిగ్నేచర్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి అంటే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? సంధ్య అండి. సంధ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 6/11/1980. 6/11/1980. ఎం సంధ్య, అలాగే సిగ్నేచర్ చేస్తా. ఓకే అండి, మిమ్మల్ని ఏమని పిలుస్తారండి? సంధ్య అని పిలుస్తారా? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే నేను ఎంఏ ఎంఈడి చేస్తాను. ఎంఈడి కానీ జాబ్ లేదు. 5 years అయింది మ్యారేజ్, పిల్లలు లేరు. ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, సార్తో మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ. సంధ్య అనే పేరులో మీకైతే బాంబ్లాస్ నెంబర్ అయితే ఉంది. ఈ బాంబ్లాస్ నెంబర్ వల్ల అన్ని సమస్యలే ఉంటాయి. అలాగే మీకు జాబ్ ఒకటే ప్రాబ్లం కాకుండా మీరు ఎవరికి హెల్ప్ చేసినా కూడా వాళ్ళు మీకు మైనస్ చేస్తూ ఉంటారు ఈ సంధ్య అనే పేరులో. అలాగే మీకు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే లైఫ్ సర్కిల్లో బాంబ్లాస్ నెంబర్ అనే నెంబర్ వచ్చింది. తద్వారా ఏంటంటే మీ పేరులో బాంబ్లాస్ నెంబర్ ఉంది, అలాగే లైఫ్ సర్కిల్లో బాంబ్లాస్ నెంబర్ ఉంది. 2 రకాలుగా ప్రాబ్లమ్స్ ఒకేసారి ఫేస్ అవ్వడం వల్ల ఈ జనవరి నుంచే మీకు ప్రాబ్లమ్స్ అటాక్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక కంటిన్యూషన్గా డిసెంబర్ వరకు కంటిన్యూషన్గా అవుతూ ఉంటాయి. దాన్ని తగ్గించడానికి మనము రెమెడీస్ అనేది చెప్పాల్సి ఉంటుంది. ఆ రెమెడీస్ అనేది మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు ఈ పేరు కరెక్షన్ చేసి ఆ పేరుకు కరెక్షన్ చేసినటువంటి పేరుకి ఎలాంటి రెమెడీస్ ఇవ్వాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి రెమెడీస్ ఇవ్వాలి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి సమయం చాలా పడుతూ ఉంటుంది కాబట్టి ఒక్కరికి మనం సమయం ఇవ్వలేము ఈ లైవ్లో. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవడమ్మా. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్, భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు వస్తూ ఉంటాయి కదా, అలా రావడానికి గల కారణాలు ఏంటంటారు?
భార్యాభర్తల మధ్య తగాదాలు రావడానికి ముందుగా కారణం ఏంటి అంటే వాళ్ళ పేర్లు ఒకటికి ఒక పేరుకి ఇంకొక పేరుకి అనుసంధానం లేకపోవడం అనేది ఒక కారణం అయితే, దాంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉండేది రెండవ కారణం. ఈ 2 రకాల వైబ్రేషన్స్ అనేది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని తెగతెంపులు చేస్తూ ఉంటుంది. అలాగే పెళ్ళి యొక్క డేట్, ఈ యొక్క డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. డేట్ కరెక్ట్గా లేనప్పుడు, ఇప్పుడు మామూలుగా ఏం చేస్తూ ఉంటారంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా తిథులు నక్షత్రాలు లేదంటే వాళ్ళ పేర్లపైన ఎలాగుంది, రాశి ప్రకారంగా ఎలా ఉంది అని చూసి అలా టైం ప్రకారంగా ఒక లగ్నాన్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఆ లగ్నబలం అనేది ఓకే, లగ్నబలం అనేది ఉండాలి, ప్రాబ్లం లేదు. కానీ లగ్నబలంతో పాటుగా డేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఆ డేట్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి మ్యారేజ్ అనేది సెటిల్మెంట్ అవుతాం. చాలామంది చూడండి, ఇప్పుడు 16వ తేదీన చూడండి, ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక గొడవలు భార్యాభర్తల మధ్య, వాళ్ళు విడిపోరు, అలాగని ఎక్కువగా కలిసి ఉండడానికి ఎక్కువగా కూడా ఉండరు. ఎలాగంటే ఒక 10 రోజులు సక్రమంగా బాగా ఉన్నారనుకోండి, మళ్ళీ ఒక 10 రోజులు వాళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే 17వ తేదీన మ్యారేజ్ అయిందనుకోండి, వాళ్ళు విడిపోవడానికి కారణాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగ ఒక్కొక్క డేట్ని బట్టి, వాళ్ళ మ్యారేజ్ డేట్ని బట్టి వాళ్ళు ఎలా ఉంటారో చెప్పవచ్చు. అలాగే వాళ్ళ భార్యాభర్తల మధ్య పేర్లు కూడా కరెక్ట్గా లేకపోతే ఈ యొక్క గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇలాగ భార్యాభర్తల సంబంధాలు తెగిపోవడానికి 2 కారణాలు అయితే, వీటిని ఎలా గొడవలు జరుగుతూ ఉన్నాయి కానీ దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే ఇలా జరుగుతున్నాయి, మా రాత ఇంతేనేమో, లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు అన్నట్టు, మా రాత ఇంతేనేమో, నా భవిష్యత్ ఇంతేనేమో, నేను పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ అంతా పాడైపోయింది, ఇలాగే ఉంటుందేమో ఇక లైఫ్ అంతా అని చాలామంది ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నాయి. కానీ దీన్ని కూడా సక్రమంగా మనము కరెక్ట్ మార్గంలో పెట్టవచ్చు. ఎలాగంటే ఇద్దరి పేర్లు కరెక్షన్ చేసినప్పుడు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఇద్దరి నేమ్స్ కరెక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తూ ఉంటుంది. వాళ్ళ ఇద్దరి మధ్య వస్తూ ఉంటుంది, ఒకరికి కాదు, ఇద్దరి మధ్య రావడం వల్ల ఒకరంటే ఒకరికి ఆకర్షణ శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తి పెరగడం వల్ల ఈ యొక్క గొడవలు అనేది మొత్తం టోటల్గా సద్దుమణిగిపోవడము, అలాగే ఎలాంటి గొడవలు ఉన్నా కూడా మర్చిపోవడము, ఇంతకుముందుకు ఎడబాటు అంటే ఇద్దరు విడిపోయి ఉన్నటువంటి వాళ్ళు కూడా, కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసిపోయి, వాళ్ళు ఇద్దరు కూడా కలిసిపోయి ఆటోమేటిక్గా బెస్ట్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం మ్యారేజ్ డేట్ చెప్తా ఉన్నాం సార్, మరి మాది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత గొడవలు జరుగుతూ ఉన్నాయి, మ్యారేజ్ డేట్ కరెక్ట్గా లేదనుకోండి, మరి అప్పుడు ఏం చేయాలి? దానికి కూడా రెమెడీస్ ఉంటాయండి, సొల్యూషన్స్ ప్రతి దానికి ఉంటాయి. ఏంటంటే ఆ సొల్యూషన్స్ మనం కరెక్ట్గా తెలుసుకొని చేయడమే ఇంపార్టెంట్. ఏంటంటే ఏదైనా మనకు తలనొప్పి లేసింది అనుకోండి, తలనొప్పి టాబ్లెట్ వేస్తేనే తగ్గుతుంది, అదే కాళ్ళనొప్పి టాబ్లెట్ వేస్తే తగ్గదు. కాబట్టి మనకు ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందో దాన్ని తెలుసుకొని ఆ ప్రాబ్లం నుంచి మనం సాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా బయటపడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు చెంపాపేట్ అని హైదరాబాద్లో ఒక ఏరియా ఉందంట, అక్కడ నుండి మన దగ్గరికి రమణి నరసింహులు భార్యాభర్తలు వీళ్ళు. అయితే నరసింహులు అనే వ్యక్తి రోజు తాగడము, ఇంటికి రావడము, గొడవలు చేయడము, అలాగే ఇంటి బయట పడుకోవడము, ఎక్కడెక్కడో పడుకొని రావడము, ఒకరోజు బయటకు వెళ్తే 2 రోజుల దాకా రాకపోవడము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అలాగే రమణి గారు ఏంటంటే మామూలుగా ఇంట్లో బీడీలు చేసుకుని ఇంట్లోకి వెళ్ళదీసేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇలాగా ఉండేటువంటి పరిస్థితుల్లో మన దగ్గరికి రావడం జరిగింది. వచ్చేసి కరెక్షన్ తీసుకొని, ఇద్దరు కరెక్షన్ తీసుకున్నారు. మనం చెప్పడంతో ఏంటంటే మనం చెప్తా ఉంటాం, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇద్దరికి సక్రమమైన మార్గం వస్తూ ఉంటుంది, ఇద్దరి మధ్యలో సఖ్యత వస్తూ ఉంటుంది, ఇద్దరికి ఒక మంచి మార్పు వస్తూ ఉంటుందని చెప్తాం. కాబట్టి వాళ్ళు ఇద్దరు కరెక్షన్ చేసుకున్నారు. ఇద్దరు కరెక్షన్ చేసుకోవడం వల్ల ఏంటంటే అతను తాగడం మానేశాడు, అంటే చెడు వ్యసనాల నుంచి బయటపడిపోయాడు. చెడు వ్యసనాల నుంచి బయటపడమే కాకుండా అతను వర్క్ చేయడము, ఆ వర్క్తో పాటుగా ఇంట్లో డబ్బులు ఇవ్వడము, అలాగే ఎక్కడికి వెళ్ళకపోవడము, ఎక్కడికైనా వెళ్తే చెప్పి మరీ వెళ్ళడము, ఒక ఏంటంటే ఈ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నాడు. ఈ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వడం ఏంటి అంటే ఇక్కడ మనం కరెక్షన్ చేయడం వల్ల ఆ యొక్క ఆకర్షణ శక్తి పెరిగి ఆ యొక్క మ్యాగ్నెట్ ఐరన్ పవర్ పెడతాం కాబట్టి దాని పవర్ వల్ల ఏంటంటే ఈ యొక్క భార్యాభర్తల సంబంధానికి ఒక విలువనివ్వడము, అలాగే ఒక ఫ్యామిలీకి ఒక విలువనివ్వడము, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలున్నా కూడా ఇంతకుముందు ఏంటంటే మనం కరెక్షన్ ఇవ్వకముందుకు ఎవరిని కూడా పట్టించుకోకపోవడం, ఎవరిని కూడా కరెక్ట్గా చూడకపోవడం, ఇప్పుడు వాళ్ళంటే ప్రేమగా ఉండడం, వాళ్ళంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పి వెళ్ళడము, ఎక్కడికైనా వెళ్తే ఒకరోజు లేట్ అయ్యేది ఉంటే మళ్ళీ కాల్ చేయడము, ఇలాంటి పరిస్థితులు అనేది ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయంటే మనము చేసినటువంటి కరెక్షన్, దానివల్ల ఐరన్ మ్యాగ్నెట్ అనేటువంటి ఒక పవర్ అనేది ఆ పేరులో పెట్టడం వల్ల వాళ్ళకు ఒక ఆకర్షణ శక్తి పెరిగి అలా మారిపోవడం జరిగింది. అంటే చెడు వ్యసనాల నుంచి బయటపడడానికి కానీ, భార్యాభర్తల మధ్య గొడవలకు పోవడానికి కానీ ఖచ్చితంగా పేరు కరెక్షన్ ఉంటే మార్పు అనేది 100%గా వస్తూ ఉంటుంది. ఓకే సార్. చిన్న పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే కొంతమంది పేర్లు పెట్టకుండా చిన్న, నాని, కన్నా ఇలాంటి బంగారం ఇలాంటి నిక్ నేమ్స్ అనేవి ఎక్కువ మంది పెడతా ఉన్నారు. అలాంటి పెట్టినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. పెట్టగానే వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. ఇది అందరూ పిలుస్తూ ఉంటే ఎక్కువ మంది పిలవడం వల్ల ఎక్కువ వైబ్రేషన్ యాడ్ అయ్యి ఆ యాడ్ అయిన తర్వాత వీళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ చిన్నపిల్లలకి ఈ కొద్ది రోజులు అంటే ఒక 1 year తర్వాత 1.5 year తర్వాత వీళ్ళు పిలుస్తూ ఉంటే నిక్ నేమ్స్ పిలుస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ పైన ఎఫెక్ట్ పడి ఈ పిల్లల పైన ఎఫెక్ట్ పడి అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. అదే కంటిన్యూషన్గా అవుతూ ఉంటే వాళ్ళకి మొత్తంగా విపరీతమైనటువంటి ఈ యొక్క హెల్త్ ప్రాబ్లం రావడంతో పాటుగా వాళ్ళ కెరియర్ దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారు మన దగ్గరికి ఇంతకుముందు ఒకరు నల్గొండ డిస్టిక్ ఈ తుర్కపల్లి గ్రామం నుంచి వచ్చారు. ఖలీల్ అనేటువంటి వ్యక్తి ఏంటంటే చికెన్ సెంటర్ పెట్టుకునేటువంటి వాడు. అతను ఏం చేశాడంటే అతని పేరు కరెక్షన్ చేసుకున్నాడు. అతనికి అప్పుడప్పుడే ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టినప్పుడు బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టినప్పుడు ఆ బాబు పేరు మనకు చూపించాడు. చూస్తే ఆ బాబు పేరు బాగాలేదు, డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, కానీ ఈ పేరు వల్ల చాలా ప్రమాదం ఉంది అని చెప్పడం జరిగింది. ఈ చెప్పడం జరిగిన తర్వాత అతను ఏం చేశాడంటే లేదు సార్ ఇలాగే చెప్తా ఉంటాడు, చాలామందికి ఇలాగే ఉంటుంది, ఏమవుతుందిలే అని చెప్పేసి వదిలేశాడు. ఆ తర్వాత మన దగ్గరికి ఒక 2 months బ్యాక్ వచ్చాడు. అతను 2 months బ్యాక్ వచ్చేసి మీ బాబు ఎలా ఉన్నాడు అని చెప్పి అడిగితే అంటే మనకు చెప్పాడు అన్నట్టు ఇలాంటివి నేను ఇంతకుముందుకు వచ్చాను సార్ మీ దగ్గర ఇలా బాబు పేరు బాగాలేదు అని చెప్పారు అని పరిస్థితులను చెప్తే నేను ఎలా ఉన్నాడు అని అడిగితే సార్ చనిపోయాడు సార్ అని చెప్పాడు. అంటే చాలా తిట్టేశాను నేను. ఎందుకంటే ఆ పేరులో అంత నెగిటివ్ ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు మీరు ఎందుకు చేయించుకోలేదు అని చెప్తే సార్ మీరు అంటే ఇలా చెప్తా ఉంటారు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను సార్, కానీ చాలా ప్రమాదం అయితే జరిగిపోయింది కాబట్టి దాని నుంచి నేను డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోయాను, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాప పుట్టింది, దానికోసం ఏంటంటే పుట్టగానే నేను వచ్చేసాను ఇక్కడికి, ఆ పాప పేరు కోసం వచ్చానని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను చాలా చింతించాను. ఎందుకంటే మనం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చేయించుకోకపోవడం వల్ల ఒక బాబు చనిపోవడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్లో అలాంటిది ఏమీ లేదు, కానీ పేరులో అంత ప్రమాదకరమైనటువంటి నెంబర్ ఉంది కాబట్టి మనం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతను చేసుకోకపోవడం అనేది అతని దురదృష్టం. అంటే ఇతని దురదృష్టం కాదు, ఆ బాబు దురదృష్టం. ఎందుకంటే అతను పుట్టడం వల్ల అతని పేరు కరెక్ట్గా సెట్ చేయకపోవడం వల్ల అతనికి ఆ ప్రమాదం జరిగింది. ఇలాగా ఏంటంటే ఈ పేర్లలో ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో ఎంత అదృష్టం ఉన్నప్పటికీ ఆ పేర్లలో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే చిన్నపిల్లల పేర్లు పెట్టేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే స్టార్టింగ్ లెటర్ ఏముండాలి, ఎండింగ్ లెటర్ ఏముండాలి, మధ్యలో లెటర్ ఏముండాలి, లెటర్స్ టోటల్గా ఎన్ని ఉండాలి, అలాగే ఆ లెటర్స్ అంటే ఒక పేరులో వైబ్రేషన్ ఎలా ఉండాలి, శబ్ద తరంగమైనటువంటి వైబ్రేషన్ ఎలా రావాలి అనేది అన్ని రకాలుగా మనము చూసుకుంటూ ఉంటాం. ఈ చూసిన తర్వాతే ఆ పేరుని అతనికి సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లం ఒకటే కాదు, వాళ్ళ ఫ్యూచర్లో కెరియర్ బాగా ఉంటుంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఎలాంటివి రావు, అలాగే షార్ప్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి షార్ప్నెస్ కంప్లీట్గా మనం ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి షార్ప్నెస్ ఎక్కువగా ఉంటుంది, స్టడీలో యాక్టివిటీ ఉంటుంది, అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండడానికి కారణాలు ఏంటి అంటే పేరనే చెప్పవచ్చు. ఆ పేరులో వైబ్రేషన్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఓన్లీ నెంబర్ చూసుకున్నంత మాత్రాన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ రాదు. కాబట్టి వైబ్రేషన్ కూడా ఉండాలి. వైబ్రేషన్ చాలామంది ఈ రోజుల్లో న్యూమరాలజీలో ఏంటంటే ఓన్లీ నెంబర్ మాత్రం పెట్టేస్తూ ఉన్నారు, వైబ్రేషన్ పక్కకి నెట్టేస్తూ ఉన్నారు. ఈ వైబ్రేషన్ నెట్టేయడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్గా వస్తూ ఉంటుంది. నెంబర్ కరెక్ట్గా ఉంటే పాజిటివ్గా రాదు. కాబట్టి చిన్నపిల్లల పేర్లు పెట్టేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళ కెరియర్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 28 ఓకే 12 ఓకే 1994. 28/12/1994 అవునా? ఓకే, ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? లావణ్య అనే. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి కొంచెం మా ఆయనకు నాకు గొడవలు ఉన్నాయి, అందుకని. మీ ఆయన పేరు ఏంటండి? లావణ్య గారు. వెంకటేష్. లైన్లో ఉండండి అమ్మ, ఒక్క నిమిషం. ఓకే, వెంకటేష్ అనే పేరులో సాక్రిఫైస్ నెంబర్ ఉందమ్మా, ఒకటి. రెండోది ఏంటంటే లావణ్య అనే పేరులో రక్తం కారుతున్న చంద్రుడు 18 నెంబర్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబర్ అని చెప్తా ఉంటాం. ఈ నెంబర్ అయితే ఉంది లావణ్య అనే పేరులో. అలాగే
ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తల మధ్య సంబంధం కరెక్ట్గా లేనప్పుడు ఖచ్చితంగా ఇద్దరు పేర్లు చేయించుకోవాలి. ఆ ఇద్దరి పేర్లు ఒకేసారి చేయించినప్పుడు ఆ ఇద్దరి మధ్యలో ఐరన్ మ్యాగ్నెట్ అనే పవర్ అనేది ఒకటి పెడతా ఉంటాం. దానివల్ల వాళ్ళకి లైఫ్ టైం మొత్తం లైఫ్ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దీంతో పాటుగా మనం చిన్న చిన్న మిస్టేక్స్ రాకుండా ఏం చేయాలంటే మ్యారేజ్ డేట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది కూడా చూసుకొని దానికి కూడా కొన్ని రెమెడీస్ మనం ఇచ్చినట్లయితే ఆ మ్యారేజ్ డేట్ యొక్క ప్రభావం తగ్గేట్టుగా కొన్ని రెమెడీస్ మనం ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది. 100% మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా, గొడవలే కాకుండా ఇంకొకటి ఏం ప్లస్ అవుతుంది అంటే మీకు ఆర్థిక పరిస్థితులు కూడా సెట్ అవుతూ ఉంటాయి. ఇద్దరి పేరు చేయించుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితులు కూడా మైనస్ కాకుండా ఉంటుంది. అలాగే మ్యారేజ్ డేట్లో ఏమైనా ఆర్థిక పరిస్థితులు మైనస్లో ఉంటే అవి కూడా ప్లస్ అవుతూ ఉంటాయి. అన్ని రకాలుగా ఈ ఇద్దరి పేర్లు ఒకేసారి చేయించుకున్నప్పుడు ప్లస్ అవుతూ ఉంటాయి. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవడమ్మా. మీ పేరులో అయితే 100% ప్రాబ్లం ఉంది, మ్యారికల్ ప్రాబ్లమ్స్ అనేది. కాబట్టి ఇద్దరి పేర్లు చేయించుకున్నట్లయితే ఏంటంటే ఇద్దరికీ బాగుంటుంది, అతని కెరియర్ బాగుంటుంది, మీ లైఫ్ బాగుంటుంది, ఇద్దరి మధ్యలో గొడవలు ఉండవు, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఆల్ ది బెస్ట్ లావణ్య గారు. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్, వాస్తు ప్రకారంగా మెట్లు ఎటువైపు ఉంటే బాగుంటుంది? వాస్తు ప్రకారంగా మెట్లు మామూలుగా కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే హైదరాబాద్లో విదిక్కులు ఉన్నటువంటి ఫ్లాట్లలో, విదిక్కులు అంటే ఐడియా ఉండొచ్చు అందరికీ. ఏంటంటే విదిక్కులు అంటే దిక్కులు అంటే మామూలుగా తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర ఇవి దిక్కులు. విదిక్కులు అయినప్పుడు ఏంటంటే మూలలు వస్తూ ఉంటాయి. మూలలు దిక్కులు అవుతాయి, దిక్కులు మూలలు అవుతాయి. అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఇవి దిక్కుల్లాగా మారిపోతూ ఉంటాయి. ప్లేస్ అనేది విదిక్కులుగా మారుతూ ఉంటుంది. అంటే తిరిగి ఉండడం, ఇల్లు తిరిగి ఉండడం అనేది విదిక్కులు. ఈ విదిక్కులు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే చాలామంది ఈశాన్యంలో మెట్లు కడతా ఉన్నారు. ఈశాన్యంలో మెట్లు కట్టడం వల్ల ఆర్థిక పరిస్థితులు టోటల్గా మైనస్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్ద సంతానానికి ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఈశాన్యంలో మెట్లు ఉండడం వల్ల. విదిక్కులే కాదు, మామూలు దిక్కుల్లో ఉన్నప్పుడు కూడా, అంటే వాస్తు మామూలుగా అందరికీ తెలిసినటువంటి విషయాలు ఉంటాయి కొన్ని. కాబట్టి ఈశాన్యంలో కట్టలేరు. విదిక్కులు ఉన్నప్పుడు మాత్రం ఈ ఈశాన్యంలో కట్టేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు కట్టడం అది ప్రమాదకరమైనటువంటి విషయం. అలాగే నైరుతిలో మామూలుగా దిక్కులు ఉన్నప్పుడు, తూర్పు, పడమర ఇలాంటి దిక్కులు ఉన్నప్పుడు నైరుతిలో కట్టినప్పుడు పైన టాప్ అనేది కంపల్సరిగా వేయాలి. అంటే పైన ఒక చిన్న రూమ్ వేసుకోవడము, దానికి కప్పు కంపల్సరిగా ఉండాలి నైరుతిలో మెట్లు ఉన్నప్పుడు. ఈ నైరుతిలో మెట్లు ఉన్నప్పుడు కూడా దక్షిణంలో పెడతా ఉన్నారు. దక్షిణ దిశలో ఈ యొక్క దక్షిణ నైరుతిలో మెట్లు పెట్టడం వల్ల ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. పడమర నైరుతిలో పెట్టడం ప్రాబ్లం లేదు. అలాగే ఉత్తర వాయువ్యంలో పెట్టడం కూడా ప్రాబ్లం లేదు. ఉత్తర వాయువ్యంలో చాలా చక్కగా ఉంటుంది మెట్లు, ప్రాబ్లమే లేదు దానికి. ఈ తూర్పు ఆగ్నేయ దిశలో మెట్లు ఉండడం కూడా ప్రాబ్లం లేదు. తూర్పు ఆగ్నేయ దిశలో, అలాగే ఈ యొక్క పడమర నైరుతిలో, అలాగే ఉత్తర వాయువ్యంలో ఈ 3 దిక్కుల్లో ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది. అది కూడా ఈ యొక్క పడమర నైరుతిలో మెట్లు పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా పైన కప్పు లేకపోతే వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాగ అది ఆడవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాగ దక్షిణ నైరుతిలో కనుక పెట్టినట్లయితే, దక్షిణ నైరుతిలో పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ అనేది కాలేరు, ఎప్పటికీ కూడా కాలేరు. దాని నుంచి ఆ ఇంట్లో నుంచి వెళ్ళాలన్నా, లేదంటే ఆ మెట్లు తీసేయాలన్నా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దక్షిణ నైరుతిలో ఉండేటువంటి మెట్ల వల్ల ఈ యొక్క యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈశాన్య దిశలో ఉన్నా కూడా యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ 2 దిశలు కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి. ఈ మెట్లు తూర్పు ఆగ్నేయ దిశ, అలాగే ఉత్తర వాయువ్య దిశ, పడమర నైరుతి దిశ, ఈ 3 దిశలు చాలా చక్కగా ఉంటాయి. పడమర నైరుతిలో పెట్టినప్పుడు మాత్రం పైన కప్పు కంపల్సరీ ఆ మెట్లు పైన ఉండాలి. ఇలా పెట్టినప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండవు, చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. సార్, గ్రాఫాలజీ అంటే ఏంటి? గ్రాఫాలజీ ఈ పేరు ఏంటంటే, గ్రాఫాలజీ అనేది ఒక గ్రాఫ్ అనేది వేస్తూ ఉంటాం. అంటే డేట్ ఆఫ్ బర్త్ని అలాగే మనం ఇచ్చినటువంటి స్పెల్లింగ్ని యాడ్ చేసుకొని ఈ రెండింటి ప్రకారంగా ఒక గ్రాఫ్ని గీస్తూ ఉంటాం. ఈ గ్రాఫ్ని గీసినప్పుడు గ్రాఫ్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళ లైఫ్లో ఒడిదొడుకులు ఎలా ఉన్నాయి, అలాగే అతనికి ప్రమాదాలు ఎప్పుడెప్పుడు జరగబోతూ ఉన్నాయి, ఆ ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం గ్రాఫ్ ద్వారా చూడవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ గ్రాఫ్ ద్వారా మనం సిగ్నిచరాలజీ, గ్రాఫాలజీ, పోనాలజీ మూడింటికి ఒక సంబంధం ఉంటుంది. ఈ సంబంధం వల్ల ఈ మూడింటిని కలిపితే మనం సిగ్నేచర్ని తీసుకోవచ్చు. సిగ్నేచర్ని ఎంత పొడవు పెట్టాలి,
అలాగే ఎంత హైట్ పెట్టాలి, ఏవైనా డాట్స్ పెట్టాలా, లైన్స్ పెట్టాలా అనేది ఈ సిగ్నేచరాలజీ, గ్రాఫాలజీ రెండింటిని కలిపి తీసుకుంటేనే ఖచ్చితంగా మనకు ఆ సింబల్స్ కానీ అన్ని రకాలైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే ఇక్కడ ఫోనాలజీ సిస్టమ్కి గ్రాఫాలజీకి ఏం సంబంధం అంటే మనం స్పెల్లింగ్స్ ఎక్కడ యాడ్ చేస్తున్నామో దాన్ని బట్టి ఈ గ్రాఫ్ అనేది పెరగడం తగ్గడం అనేది తెలుస్తూ ఉంటుంది. ఫోనాలజీ సిస్టమ్ ప్రకారము ఎక్కడ పెట్టాలి, అలాగే గ్రాఫాలజీ ప్రకారం అదేమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయా, ఇలా ఇన్ని రకాలుగా మనం పేరుని కరెక్ట్గా చూసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే సార్ ఇంట్లో డబ్బు ఎక్కడ పెడితే మంచిది? ఇంట్లో డబ్బు ఎక్కడ పెట్టాలి అంటే నైరుతి దిశలో పెట్టవచ్చు, ఉత్తర దిశలో పెట్టవచ్చు. ఉత్తరంలో పెట్టినప్పుడు మాత్రం అక్కడ బీర్వా అనేది పెట్టకూడదు. ఎందుకంటే ఉత్తరంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ ఎక్కువగా బరువులు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అది కుబేర స్థలం కాబట్టి ఆ స్థలంలో బరువులు అనేది ఎక్కువగా ఉండొద్దు. అక్కడ ఉత్తరంలో మన ప్లేస్లో ఏదైనా బాక్స్ కానీ చిన్న బాక్స్ కానీ పెట్టి డబ్బులు మాత్రమే పెట్టుకునేట్టుగా పెట్టుకుంటే పర్వాలేదు. కానీ అక్కడ తీసుకెళ్లి బీరువా కనుక పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి డబ్బులు నిల్వ కనుక ఉన్నట్లయితే అక్కడ తీసుకెళ్ళి మామూలుగా ఈ యొక్క బీరువాని తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్లయితే ఆ డబ్బులు ఎలా ఖర్చు అవుతాయో ఆ రూట్లో మనకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, లేదా రకరకాలుగా ఏదో ఒక ఫంక్షన్స్ రావడము, ఇలా రకరకాలుగా డబ్బు మాత్రం అందులో ఉండకుండా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. చిన్న బాక్స్ చేసి ఆ ఉత్తర దిశలో పెట్టామనుకోండి ఆ ప్రాబ్లం ఉండదు, డబ్బు నిల్వ ఉంటాయి. అలాగే దక్షిణ దిశలో కూడా పెట్టవచ్చు. ఉత్తరానికి ఆపోజిట్ దిశలో దక్షిణ దిశలో పెట్టినట్లయితే అది తెరిచినప్పుడు కుబేర స్థలం కనబడతా ఉంటుంది కాబట్టి అది ప్రమాదకరమైనటువంటి ప్లేస్ కాదు. బెటర్ అక్కడ బీర్వా కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే దక్షిణ నైరుతి, పడమర నైరుతి ఈ ప్లేస్లో కూడా పెట్టవచ్చు. కానీ వాయువ్య దిశలో పెట్టకూడదు. వాయువ్య దిశలో ఎక్కడ కూడా పెట్టద్దు. తూర్పు ముఖం చేసి కానీ దక్షిణ ముఖం చేసి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయువ్య దిశలో పెట్టద్దు. ఎందుకు వాయువ్య దిశలో పెట్టద్దు అంటే అక్కడ వాయు అంటే గాలి, ఈ గాలి అనేది ఒకే చోట ఉండదు కాబట్టి మనం అక్కడ డబ్బులు పెడితే అక్కడ డబ్బులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాయువ్య దిశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. ఒకవేళ మనం చెప్తా ఉంటాం వాయువ్య దిశలో ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఆ వాయువ్య దిశలో పడుకుంటే ఖచ్చితంగా పెళ్లి అవుతూ ఉంటుంది, పెళ్లి సంబంధం తొందరగా కుదురుతూ ఉంటుంది. ఎందుకు కుదురుతూ ఉంటుందంటే ఆ ప్లేస్లో పడుకునేటువంటి వాళ్ళు ఎక్కువ రోజులు అక్కడ ఉండరు కాబట్టి వాళ్ళకి తొందరగా మ్యారేజ్ సెటిల్మెంట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఆగ్నేయ దిశలో కూడా ఈ యొక్క బీరువాని పెట్టకూడదు. ఎందుకంటే ఆగ్నేయం అంటే అగ్ని, మంట. ఈ మంట పైన మన లక్ష్మీదేవి నిలవ ఉండదు కాబట్టి అక్కడ ఆగ్నేయ దిశలో పెట్టవద్దు. ఈశాన్యంలో కూడా పెట్టవద్దు. ఈశాన్యంలో ఏంటంటే బరువులు పెట్టకూడదు కాబట్టి ఈశాన్యంలో పెట్టకపోవడం అనేది మంచిది. ఇలాగా ఇక్కడ ఉత్తరంలో పెట్టవచ్చు, అలాగే నైరుతిలో పెట్టవచ్చు, దక్షిణంలో పెట్టవచ్చు. ఇక్కడ ఈ 3 దిశల్లో పెట్టినట్లయితే డబ్బులు అనేది నిల్వ ఉంటాయి. డబ్బులకు ఏ కొదవ లేకుండా కూడా మనం తీసుకువెళ్ళి అక్కడ డబ్బులు పెట్టినట్లయితే ఆ డబ్బులు అనేది అలాగా ఖర్చు కాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? వర్షిణి అండి. వర్షిణి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1997. కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 19th 10. ఓకే, 1997 10 19 ఓకేనా? 19th 10. ఓకే, 19th డేట్ 10th మంత్ 1997. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారండి? వర్షిణి. ఇంట్లో అనువర్ష అని పిలుస్తారు. ఓకే, కంప్లీట్ నేమ్ ఏంటి? వర్షిణి, బంటు వర్షిణి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నా కెరీర్ ఎలా ఉందో. ఓకే, సార్తో మాట్లాడండి. హలో, హలో, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదండి, మరొకసారి చెప్పండి. 1997 1997 1910 హలో, లైన్లో ఉండండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే బాగుందమ్మా, డేట్ ఆఫ్ బర్త్కి ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. కానీ మీకు వేడికి సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీకు వర్షిణి అనే పేరులో స్టమక్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుంది. అలాగే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి వర్షిణిలో. అలాగే మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ మీరు లేదంటే స్టడీ చదువుకుంటున్నప్పుడు కానీ ఆ ఒక్క పని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అంటే ఎక్కువసేపు దానిపైన మీరు ఉండలేరు.
వెళ్ళిపోతూ ఉంటారు. అంటే స్టడీ బుక్స్ పట్టుకున్నారనుకోండి, ఒక 10 నిమిషాలు చదవగానే ఇది అవసరం లేదు, ఇంకా వేరే ఏదైనా చేద్దామని చెప్పేసి లేచిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు అనేది వర్షిణిలో ఉన్నాయి. అలాగే మీ కెరియర్ అయితే చాలా బాగుంది, నో ప్రాబ్లం, కెరియర్లో మైనస్ పాయింట్ అయితే ఏమీ లేదు. బట్ ఏంటంటే వర్షిణిలో మీకు SHI షీ అనే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వర్షిణి టోటల్ నెంబర్లో కూడా మైనస్లో ఉంది. ఇది మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది, పర్సనల్గా కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు, హెల్త్ ప్రాబ్లమ్స్, కొన్ని లైవ్లో చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఈ వర్షిణిలో ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రెమెడీస్ అనేది నేను చెప్తాను, కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవడమ్మా. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్, వీధిపోట్లు అంటే ఏంటి? వీధిపోట్లు ఉండడం వల్ల మనకి ఏదైనా ప్రమాదం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. వీధిపోట్లు 4 వీధిపోట్లు బెటర్గా ఉంటాయి, 4 వీధిపోట్లు మైనస్లో ఉంటాయి. అంటే వీధిపోట్లు ఉండడం వల్ల కూడా ఇంట్లో ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. ఎలాంటి వీధిపోట్లు అంటే తూర్పు ఈశాన్య దిశలో ఉన్నట్లయితే, తూర్పు ఈశాన్య దిశకి, తూర్పు మూలకి అంటే ఈశాన్య మూలకి తూర్పు నుంచి వచ్చేటువంటి వీధిపోటు కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో రాజకీయ భవిష్యత్తు రావడము, అలాగే పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఉత్తర ఈశాన్య దిశలో అంటే ఉత్తరం, మనం ఈశాన్య మూలకి ఉత్తరం నుంచి రోడ్డు పోటీ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడము, అలాగే వ్యాపార అభివృద్ధి జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే పడమర వాయువ్య దిశలో అంటే పడమరలో, ఇక్కడ పడమర ఉత్తరం కలిసినటువంటి మూలకి పడమర నుంచి వీధిపోటు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. బిజినెస్లు అంటే వ్యాపారాలు అభివృద్ధి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే దక్షిణ ఆగ్నేయ దిశలో వీధిపోటు కనుక ఉన్నట్లయితే ఇంట్లో మంచి జరుగుతూ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటుంది. అలాగే తూర్పు ఆగ్నేయ దిశలో వీధిపోటు కనుక ఉన్నట్లయితే ఈ వీధిపోటు వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అంగవైకల్యం రావడము, అలాగే యాక్సిడెంట్స్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పడమర ఈ యొక్క ఉత్తర వాయువ్య దిశలో గనక ఈ వీధిపోటు ఉన్నట్లయితే, ఉత్తర వాయువ్య దిశలో వీధిపోటు ఉన్నట్లయితే చెడు వ్యసనాలకు అలవాటు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇంటి యజమాని తాగడం లేదా ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంట్లో ఆడవాళ్ళకు కూడా చెడు పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పడమర నైరుతిలో ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితులు మైనస్లో ఉంటాయి. ఇంటికి ఎన్ని డబ్బులు వచ్చినా కూడా 1,00,000, 2,00,000, 3,00,000 మంత్లీ వచ్చినా, రోజుకు వచ్చినా కూడా ఆ డబ్బును నిల్వ ఉండకపోవడము, అలాగే ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేకపోవడం, బయటికి వెళ్ళలేకపోవడము, ఇంట్లో ప్రశాంతత కోల్పోవడము, ఇంట్లో పిల్లలకి తండ్రికి మధ్య వ్యత్యాసం అంటే గొడవలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే దక్షిణ నైరుతి దిశలో ఉంటే ఇంటి యజమానికి ప్రమాదము, యాక్సిడెంట్స్ జరగడము, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పడమర నైరుతిలో, దక్షిణ నైరుతిలో వీధిపోటు ఉంటే అవి కరెక్ట్గా ఉండదు. అంటే ఆర్థిక పరిస్థితులు సెటిల్మెంట్ అవ్వవు, ఎన్ని డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోవడము. అలాగే ఈ వీధి గుండా ఎవరైనా చెడు వాళ్ళు నడుస్తూ ఉంటే ఆ చెడు వాళ్ళలో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా ఆ ఇంట్లో ప్రవేశించేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ వీధిపోటు ద్వారా. అలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి వీధిపోటులో. ఇలాగా వీధిపోట్ల నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ చాలా ప్రమాదకరమైనటువంటిది. అలాగే ఈ 4 వీధిపోట్లు, ముందుగా చెప్పినటువంటి 4 వీధిపోట్ల నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ చాలా మంచిది. అంటే 8 వీధిపోట్లు ఉంటే 4 మంచివి, 4 చెడువి. ఇలాగా ఈ వీధిపోట్లలో ఉండేటువంటి వైబ్రేషన్ చూసుకోవాలి. మిగతా చెడు నెగిటివ్ అంటే చెడు ఉన్నటువంటి వీధిపోట్లు ఉన్నటువంటి వైబ్రేషన్ ఉన్నట్లయితే, ఆ వీధిపోట్లు ఉన్నట్లయితే దాని నుంచి బయటపడేటువంటి సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. ఈ యొక్క జియోపతిక్ వాస్తు ద్వారా, ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు ద్వారా దాని నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడేటువంటి సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. ఓకే సార్, ఈరోజు రక్షాకవచం గురించి వివరిస్తారా? తప్పకుండా. ఈరోజు రక్షాకవచంలో ఏంటంటే, రేపు ఉదయం తలస్నానం చేసి ఇల్లునంతగా శుద్ధిగా చేసుకుని, ఆ తర్వాత పసుపుతో గౌరమ్మని చేసి ఒక 5 తమలపాకులు తీసుకొని అందులో ఒక్క అలాగే ఇది పెట్టేసి దేవుడి దగ్గర పెట్టి, ఒక ప్లేట్లో, చిన్న ప్లేట్లో పసుపు కుంకుమని పోసి లలితా సహస్రనామాన్ని చదవాలి. లలితా సహస్రనామాన్ని చదివే ముందు ఇక్కడ ఇంటి ముందు మనం తులసి చెట్టును పెట్టుకుంటూ ఉంటాం కదా, తులసి చెట్టు దగ్గర నెయ్యితో దీపారాధన చేయాలి. నెయ్యితో పసుపు ఒత్తులతో 2 పసుపు ఒత్తులను వేసి ఇక్కడ దేవుడి దగ్గర కానీ, అలాగే ఇక్కడ తులసి చెట్టు దగ్గర కానీ, ఈ రెండింటి దగ్గర కూడా పసుపు ఒత్తులు నెయ్యితో దీపారాధన చేసి లలితా సహస్రనామాన్ని పొద్దున, అలాగే మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్ళీ దీపారాధన అన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టేసి, అంటే పసుపు కుంకుమ అలాగే ఉండాలి, గౌరమ్మ అలాగే ఉండాలి. ఓన్లీ దీపారాధన, దీపాలలో ఉండేటువంటి ఒత్తులను తీసేసి దీపాలను మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ దీపారాధన సాయంకాలం 6 తర్వాత మనం స్నానం చేసి
ఆ తర్వాత మళ్ళీ దీపారాధన చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది జరుగుతూ ఉంటుంది. అది రేపు చేయడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేది మెరుగుపడుతూ ఉంటాయి. ఇంట్లోకి వచ్చేటువంటి ధనం వస్తూ ఉంటుంది. అలాగే ఎవరైనా మనకి ఇచ్చేటువంటి డబ్బులు ఇవ్వట్లేదు అంటే కూడా ఇది చేస్తే ఖచ్చితంగా ఆ డబ్బులు కూడా ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఓకే సార్, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి రక్షా కవచంలో చక్కటి చిట్కా అందించినందుకు ధన్యవాదాలు. ఈ షోని మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీక్షించవచ్చు. సర్టిఫైడ్ జాతిరత్నాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499959501. విదేశీయులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన మెయిల్ ఐడి banucharan@gmail.com, banucherren@gmail.com. సార్ మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అడ్రస్ వచ్చేసి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ, హౌస్ నెంబర్ 170/C, ఆపోజిట్ SR నగర్, అమీర్పేట్. సార్ పర్యటన వివరాలు వచ్చేసి 25 రాజమండ్రి, 26 విజయవాడ, 27 వైజాగ్. ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ. రేపటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.